ఈరోజు మొలకల కూర వండుతున్నానండి. మొలకలతో పాటు క్యారెట్, బీన్స్ కూడా వేస్తాను. మిక్స్ వెజిటబుల్స్ లాగా. మరి కూర వండుకుందామా? ఓకే, లెట్స్ గో. మొలకలు ఇవన్నీ కలిపి వేసేసి మనం ఒక 2 విజిల్లు రానివ్వాలి. ఫస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కర్రీ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, టమాటా అంతా ఇలాగ గ్రేవీలా అయిపోయిన తర్వాత మనం ఇదిగోనండి ఉప్పు, కారం, పసుపు, ధనియాల జీలకర్ర పొడి, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న దాంట్లో మనం ఈ ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఫ్రూట్స్ కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టి అప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఫ్రూట్స్కి ఉప్పు కారం పట్టాలి కాబట్టి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మనం మూత తీసి కొంచెం వాటర్ పోసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి మనం దించేసుకోవచ్చు. కర్రీ రెడీ అయిపోతుంది. అప్పుడు నాకు కూర వండడం అయితే వచ్చు, కానీ ఈ కూరలో మాట్లాడడం అయితే రాదండి. అందుకనేసి నేను ఎక్కువ మాట్లాడలేను. కొంతమంది పని చేసేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. నాకు అలా రాదు. సరే అండి, ఉడికినాక చూపిస్తాను. ఉడికిపోయిందండి, దించేసాను. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది కర్రీ. చాలా హెల్తీ, చాలా టేస్టీ అనమాట. మంచిగా ఉంటుంది, చేసుకోవచ్చు. సింపుల్గా మన కూరగాయలు ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు కానీ గబగబా చేసేసుకోవచ్చు ఇంట్లో అన్నీ. ఇంకా ఇందులో రాజ్మా, కందులు అవన్నీ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో లేవు కాబట్టి అవన్నీ వేయలేదు. ఇంకా మిక్స్ వెజిటబుల్స్ మిక్స్డ్ ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటే ఇంకా హెల్తీ అనమాట. సరేనండి, చూసారు కదా కర్రీని. ఇలా చేసుకోండి మీరు కూడా.